న్యూస్కు స్వాగతం. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని, సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయని, భూసేకరణకు వెంటనే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు కొల్లా రాజమోహన్ గారు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దనందిపాడులోని కొల్లా వెంకయ్య గ్రంథాలయంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సమస్య మీద గత ప్రభుత్వం 21 రోజుల పాటు గుంటూరులో నిరసన దీక్షలు జరిపినా, 15 రోజుల పాటు పెద్దనందిపాడులో నిరసన దీక్షలు జరిగినప్పటికీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని తెలిపారు. ముఖ్యమంత్రి వద్దకు బయలుదేరిన రైతులపై పోలీసులు విచక్షణారహితంగా దౌర్జన్యం చేశారని తెలిపారు. ప్రస్తుతం అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని కోరారు. ఎమ్మెల్యే కాదు, స్వయానా హోంమంత్రి కోరుకున్నా కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. కనపడేటువంటి వాళ్ళందరికీ అడిగిన వాళ్ళకి కూడా నాది బాధ్యత అని చెప్పింది. ఏ పార్టీ అని పార్టీని పక్కన పెట్టి, అందువల్ల మీరు ఎక్కువగా దయాదృఢంతో లేకపోతే ఆ పార్టీ మీద ప్రేమతోటో లేకపోతే అభిమానంతో వీళ్ళు చేస్తారులే. ఇప్పుడు నాకు మన ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య రైతులు కనపడినప్పుడు ఈ ఫంక్షన్స్ అక్కడ ఇక్కడ కనపడుతుంటారు. కనపడినప్పుడు డాక్టర్ గారు మీరేం దిగిపడిపోకండి, మన పని అయిపోతుంది. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ మనకు అనుకూలమైంది, ఖచ్చితంగా చేస్తున్నాం. మరి ఖచ్చితంగా కూడా ఈ నమ్మకాన్ని అట్టిపెట్టాల్సిన బాధ్యత ఎన్నికైనటువంటి వాళ్ళకి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యేకి ఏదో ఎక్కువ పవర్ ఉందనేటువంటి ఆలోచన మాత్రం కొంచెం పక్కన పెట్టాలి. ఇది ప్రజల పోరాటంతో మనం అందరం కూడా రోడ్డు మీద కూర్చోబెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకన్నా అసలు నీళ్ళు లేనటువంటి వాళ్ళు అసలు